రామదోస్తులు మనం ఇవాళ పికిల్ మార్ట్ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ ఏంటంటే మనకు ఏమంటారు పచ్చళ్ళు అంటాం కదా, పచ్చళ్ళు ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ అన్న ఉన్నాడు, మళ్ళీ ఎట్లెట్లా అమ్ముతాడు, ఏం చేయకట్లా ఎట్లా గిరాకీ అవుతుందో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, నీ పేరేంటి? అన్న నమస్తే అన్న, నా పేరు సంతోష్. మాది పికిల్ మార్ట్ మేము తీసుకొని ఫ్రాంచైజ్ 1 year అవుతుంది. మేము పికిల్స్ వచ్చేసి రెగ్యులర్గా వెజ్ నాన్ వెజ్ పికిల్స్ సేల్ చేస్తుంటాము. మా పికిల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మా దగ్గర వెజ్ వచ్చేసి ఒక 25 types, నాన్ వెజ్ వచ్చేసి ఒక 20 types మేము ప్రిపేర్ చేయగలుగుతాము. ప్రతి వీక్కి మేము పికిల్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాము. ప్రతి పికిల్ కూడా మేము 5 to 10 kgs మాత్రమే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. మా దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. మేము కూడా రెగ్యులర్గా ఫ్రెష్ పికిల్ అనేది మేము పికిల్ ప్రిపేర్ చేస్తాము. ఫ్రెష్ మెటీరియల్ అనేది మేము యూజ్ చేస్తాము పికిల్స్లో. మా దగ్గర ఇంటర్నేషనల్ కొరియర్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. ప్యాకింగ్ కూడా మేమే చేసిస్తాము. లోకల్ వాళ్ళకు కూడా కొన్ని సప్లై డెలివరీ అనేది మేము చేయగలుగుతాము. చికెన్, మటన్, ప్రాన్, ఫిష్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. గోంగూర ఐటెంలో కూడా నాన్ వెజ్ మనం సప్లై చేయగలుగుతాము. మామిడికాయలు వచ్చేసరికి వెజ్ అనేది వచ్చేసరికి మా మ్యాంగోలో దగ్గర 5 నుంచి 6 రకాలు అనేది సప్లై చేయగలుగుతాము. మన దగ్గర చూద్దామన్నా. ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అన్న. మన దగ్గర రెగ్యులర్గా ఇది బాగా సేల్ ఉంటుంది. మ్యాంగో పికిల్ మన దగ్గర 365 days ఫ్రెష్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందన్న. మా దగ్గర ఇక్కడ అందరూ అనుకోవచ్చు ఫ్రెష్ పికిల్ అంటే వీళ్ళ దగ్గర ఎట్లా దొరుకుతుంది అని అనుకోవచ్చు, కానీ మా దగ్గర ఆంధ్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ప్రతి నెలకి మేము పికిల్ అనేది మ్యాంగో అనేది తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తామన్న. మా దగ్గర వెజ్లో దగ్గర ఎప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఒక 12 types అనేది రెగ్యులర్గా ఉంటుందన్న. ఇక మిగతాది ఆర్డర్ బేస్ మీద మేము ప్రిపేర్ చేయగలుగుతాము. ఏది ఆర్డర్ ఇచ్చినా వితిన్ 1 dayలోనే మేము ప్రిపేర్ చేస్తాము. మా దగ్గర మ్యాంగో అనేది బాగా ఫేమస్, మళ్ళీ అందరు కూడా తినదగినది ఉంటుంది. మళ్ళీ మార్వాడీస్కి లేదంటే ఇంకా కొంతమంది వెల్లుల్లి తినని వాళ్ళకు కూడా మేము ప్రిపేర్ అనేది వెల్లుల్లి లేకుండా కూడా మేము ప్రిపేర్ చేయగలుగుతామన్న. ఈ పికిల్ కనీసం 3 నెలలైనా ఉంటుందన్న. మనం ప్రతి వారంకి కంపల్సరీ ఒక బ్యాచ్ అనేది ప్రిపేర్ చేయగలుగుతామన్న. ప్రతి వారం కూడా మనం 10 kilos చేయడం జరుగుతుందన్న. ప్రతి పికిల్ కూడా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసి మా స్టోర్లో అనేది తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు అంటే వెజ్ నాన్ వెజ్ అంటే వెజ్ అనేదన్నా ప్రైజింగ్ వచ్చేసి పావు కేజీ 135 ఉంటుందన్న. పర్ కేజీ వచ్చేసి 540 rupees ఉంటుందన్న. మా దగ్గర వెజ్ ఏది తీసుకున్నా కూడా సేమ్ రేట్ ఉంటుందన్న. అంటే వెజ్లో వచ్చేసి అన్న మనకి మ్యాంగో ఉంటుంది, మ్యాంగోలో ఉప్పావ ఉంటుంది, బెల్లం మ్యాంగో ఉంటుంది, వెల్లుల్లి లేకుండా ఉంటుంది మ్యాంగో అనేది, లేదంటే ఇంకా అల్లం మ్యాంగో కూడా ఉంటుంది మన దగ్గర. ఈ మ్యాంగోలు ఇది ఉంటుంది ఉసిరికాయ, టమాటో, పండుమిర్చి, గోంగూర, ఉట్టి గోంగూర, కాకరకాయ, కరివేపాకు, పుదీనా అన్ని రకాలు కూడా మన దగ్గర, వెల్లుల్లి, ఉసిరికాయ, లెమన్ అన్నీ కూడా మన దగ్గర వెజ్లో దొరుకుతాయి. నాన్ వెజ్ విషయంకి వచ్చేసరికన్నా మన దగ్గర చికెన్లో వచ్చేసి బోన్ చికెన్ ఉంటుంది, బోన్లెస్ చికెన్ ఉంటుంది, చికెన్ తొక్కు అనేది ఉంటుంది అన్న. ఇంకా ఆ 3 కాకుండా మన దగ్గర లెగ్ పీస్ చికెన్ అనేది దొరుకుతుంది, వింగ్స్ చికెన్ అనేది దొరుకుతుంది. ఇవి కాక వాటితో పాటు గోంగూర ఐటమ్ అనేది కూడా మనం ప్రతి ఒక్క ఐటెంలో కూడా మనం ఆర్డర్ బేస్ మీద మనము ప్రిపేర్ చేసి ఇస్తామన్న. అదొకటే కాకుండా మనకి మటన్లో కూడా బోన్లెస్ మటన్ ఉంటుంది, మటన్ కీమా ఉంటుంది, మటన్ కాజు కీమా కూడా ఉంటుందన్న. మటన్ కాజు మళ్ళీ మటన్ కూడా అవైలబుల్ ఉంటుందన్న. దాంతోపాటు గోంగూర కూడా వాటితోనే అవైలబుల్ ఉంటుంది. అదొకటే కాకుండా ప్రాన్ గోంగూర మనకి రెగ్యులర్గా ఉంటుంది. మళ్ళీ ఫిష్లో వచ్చేసరికన్నా అపోలో ఫిష్ ఉంటుంది మన దగ్గర, కొరమేను ఫిష్ ఉంటుంది, కొరమేను ప్లస్ మన రవ్వాట చేప ఉంటుందన్న. ఈ 3 కాకుండా దీంతోపాటు గోంగూర ఐటమ్ అనేది కూడా మనం ప్రిపేర్ చేయగలం అన్న. ఫిష్లో వచ్చేసి దగ్గర నాన్ వెజ్లో వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ ఎప్పుడు రెడీగా 4 నుంచి 10 రకాలు అనేది ఎప్పుడు రెడీగా ఉంటుందన్న మన స్టోర్లో. మనకి ఆర్డర్ బేస్ మీద చాలా వరకు మనం సేల్ చేస్తుంటాం అన్న. బయట స్టేట్స్కి కూడా చాలా వరకు మన స్టోర్ నుంచి మనం రెగ్యులర్గా సప్లై చేస్తుంటాం అన్న.
మన దగ్గర కస్టమర్ వస్తారు, ప్లస్ అలానే కాకుండా మా దగ్గర మాకు కాలింగ్ ద్వారా కూడా మేము పార్సల్స్ సప్లైస్ అనేది చేయగలుగుతాం అన్న. మన నిజామాబాద్ డిస్టిక్ మొత్తం, మన నిజామాబాద్లో లోకల్లో మేమంతా మా డెలివరీ మేము ఫ్రీగానే చేస్తామన్న. బయట అవుట్ స్టాండింగ్ ఉంటే మేము వాళ్ళ డెలివరీ ఛార్జెస్ తీసుకొని అవుట్ స్టాండింగ్ కూడా మేము పంపించడం జరుగుతుంది మా దగ్గర. అంటే ఇప్పుడు ఆ రెస్పాన్స్ ఎట్లుంది ప్రజల నుంచి అన్న నిజామాబాద్లో ఈ స్టోర్ అవ్వడం వల్ల ప్రజల నుంచి కూడా బాగా రెస్పాన్స్ ఉందన్న. ఎందుకంటే ప్రజలు ఎట్లున్నారంటే ఇప్పుడు ఎప్పుడు ఏ పచ్చడి కావాలన్నా మన దగ్గర ఫ్రెష్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అయినా మన దగ్గరికి వచ్చి ఎంత కావాలో అంత క్వాంటిటీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని వెళ్తుంటారన్న మన దగ్గర. అయితే ఇప్పుడు మీరు కావాలంటే ఏదైనా పచ్చడి కావాలంటే ఏ రోజు అంటే ఫోన్ నెంబర్స్ అట్లా అంటే అలా ఫోన్ నెంబర్ కూడా ఇస్తామన్నా. కాకపోతే మన దగ్గర ఏంటంటే అన్న కొన్ని రకాల పచ్చళ్ళు రెగ్యులర్గా మన నిజామాబాద్లో తినేవాళ్ళు అని మన తెలంగాణలో తినే పచ్చళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్న. కొన్ని పికిల్స్ మాత్రం మన దగ్గర రెడీగా ఉండవు, ఎందుకంటే సేలింగ్ అనేది అది తక్కువ ఉంటుంది కాబట్టి అది మేము మా స్టోర్లో అనేది మెయింటైన్ చేయము. మా దగ్గర ఏదైతే రెగ్యులర్గా సేల్ ఉంటుందో అది రెగ్యులర్గా మేము స్టోర్లో అనేది సేల్ చేస్తుంటామన్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా మీకు ఇష్టమైన పచ్చడి ఏదైనా కావాలి అని అంటే మా మెనూలో మీరు వచ్చి ఆర్డర్ ఇస్తే మేము నెక్స్ట్ డే వరకు మేము ఆ ఆర్డర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాం. అంటే నేను ఇప్పుడు మెనూ చూసిన దాదాపు 100 ఉంటాయి అన్న. అంటే ఇప్పుడు మెనూలో వచ్చేసి ఆల్మోస్ట్ 50 to 60 టైప్స్ ఉంటాయి అన్న. మనం 50-60 కాకుండా మనం ఎక్స్ట్రా కూడా చేయగలుగుతాం అన్న. కాకపోతే ఏంటంటే సీజనల్ వైజ్గా ఫ్రూట్స్ వల్ల మనం ఏంటంటే మనం పికిల్స్ అనేది ప్రిపేర్ చేయగలుగుతాం అన్న. కొన్ని సీజన్స్లో కొన్ని ఫ్రూట్స్ దొరకదు కాబట్టి, వెజిటేబుల్స్ ఉండవు కాబట్టి మనం అనేది ఆ పికిల్ అనేది కొంచెం ఆ సీజన్లో తక్కువ ఉంటుంది అన్న. ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసాం కాబట్టి ఏ సీజన్ పికిల్ అప్పుడే ఎక్కువ సేల్ ఉంటుంది అన్న మనకి. మిగతా సీజన్లో మనం స్టాక్ మెయింటైన్ చేయం కాబట్టి, మనం ఓల్డ్ స్టాక్ పెట్టాం కాబట్టి మిగతా సీజన్లో ఆ పికిల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ మన స్టోర్లో మాత్రం ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ మీరు ఎన్ని పికిల్స్ ఉన్నాయో అన్ని పికిల్స్ మేము రెగ్యులర్గా కస్టమర్కి ఇవ్వడానికే మేము ప్రిఫర్ చేస్తాము. మీ అడ్రస్ ఇంకేంటంటే మొత్తం ప్రజలకు చెప్పండి. అంటే మన అడ్రస్ వచ్చేసి అన్న నిజామాబాద్లో మన అడ్రస్ వచ్చేసి అమలవాడి చౌరస్తా పెద్ద వినాయకుడు షెడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో 50 మీటర్స్లోనే మన పికిల్ మార్ట్ స్టోర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్న. మన నిజామాబాద్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఏం చెప్తానంటే మీకు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి అన్న పికిల్, లేదంటే ఏదైనా ముందు మీకు ఎప్పుడు ఫ్రెష్గా కావాలి అన్న పికిల్, మా నెంబరు మా నెంబరు గూగుల్ మ్యాప్స్లో ఉందన్న. గూగుల్లో కొట్టినా కూడా పికిల్ మార్ట్ అమలవాడి అని గూగుల్లో కూడా వచ్చేస్తుంది అన్న. సేమ్ మీరు కాల్ చేసేసి మీరు ఏదైనా ఫ్రెష్గా ఆర్డర్ కావాలంటే మీరు మాకు కాల్ చేసేస్తే మేము ప్రిపేర్ చేస్తాము. అదొకటే కాకుండా మేము హోమ్ డెలివరీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. నిజామాబాద్ ఉన్న పీపుల్కి మేము హోమ్ డెలివరీ కూడా మేము తెచ్చి మేమే ఇస్తాము, ఎలాంటి ఛార్జెస్ తీసుకోకుండా. ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చి మా దగ్గర ఎప్పుడు ఏ ఫ్రెష్ పికిల్ ఉందో ఆ పికిల్ 1/2 kg నుంచి ఎన్ని కేజీస్ వరకైనా మేము ప్రొవైడ్ చేయగలుగుతామని వచ్చి కస్టమర్స్ హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. మా దగ్గర ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము, పాత స్టాక్ మెయింటైన్ చేయము, ఎలాంటి డ్యామేజ్ ఉన్న పికిల్స్ కానీ ఏదైనా ఖరాబ్ అయిపోయిన పికిల్స్ కానీ మేము మెయింటైన్ చేయమన్నా. ఎప్పుడు కూడా ఫ్రెష్గా పర్ వీక్కి 5 to 10 కేజీస్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాము. ఫ్రెష్గానే కస్టమర్స్కి సప్లై చేస్తాము. ఈవెన్ పచ్చడి ఖరాబ్ అయిపోయినా కూడా మేము పక్కన పెట్టేస్తాం, కానీ ఆ పికిల్స్ కావాలి అని అనుకుంటే అన్న మా నెంబర్ వచ్చేసి 7013484410 అన్న. మీరు వాట్సాప్ అయినా చేయొచ్చన్నా, లేదంటే వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ లేదంటే నార్మల్ కాల్ కూడా మీరు చేసి మీరు మా పికిల్స్ తీసుకోవచ్చు అన్న. మీరు చూసినాకనే మా పికిల్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు మా పికిల్స్ అనేది ఫ్రెష్గానే మేము ప్రిపేర్ చేస్తాము, ఫ్రెష్గానే కస్టమర్స్కి మేము ఇస్తామన్న పికిల్స్ అనేది కూడా. మీకు ఏ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఏ కొరియర్స్ కావాలన్నా కూడా మా పికిల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామన్న. మా పికిల్స్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్లో మా లొకేషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా గూగుల్ మ్యాప్ లొకేషన్ అనే కాకుండా గూగుల్లో కూడా మా డీటెయిల్స్ ఉంటుంది, మా స్టోర్ లొకేషన్ కూడా ఉంటుంది. మీరు ఏది ఉన్నా కూడా మా కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడు మేము కూడా డెలివరీ చేస్తాము. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా పికిల్స్ రిలేటెడ్ ఏదైనా కావాలన్నా కూడా ఎప్పుడు కాల్ చేసినప్పుడు మేము రెస్పాన్స్ ఇస్తామన్నా. ఏది ఉన్నా కూడా ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ అయ్యి మా పికిల్స్ అనేది ఒకసారి టేస్ట్ చేయండి. వినంగా దోస్తులు, అమ్మలవాడి చౌరస్తా దగ్గర ఉంది పికిల్ మార్ట్. ఏంటంటే వెజ్ నాన్ వెజ్ 2 రకాల పచ్చళ్ళు దొరుకుతాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, దాదాపుగా బయట దేశాలకు కూడా తీసుకెళ్తున్నారంట. చాలా సంతోషం, ఎందుకంటే దొరికాయి దాదాపుగా. అట్లాంటి దగ్గరికి మనం వచ్చి కూడా కొద్దిగా సంతోషంగా అనిపిస్తుంది. అందరు వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఇక్కడ పచ్చళ్ళు కూడా నచ్చుతాయి. ఇక్కడ
వాతావరణం కూడా చాలా బాగుంది. వీళ్ళు మెయింటైన్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టమే.